have one question to ask you about. So the question is, మీరు ఒక ట్విన్ కిడ్స్ కి పేరెంట్ కాబట్టి మీకు ఒక ట్విన్ కిడ్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి, అండ్ అటు దాంట్లో ఒకరు స్పెషల్ చైల్డ్ కాబట్టి, వాట్ ఈస్ ద థింగ్ బిఫోర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, లైక్ ఉమెన్స్ పర్స్పెక్టివ్ సైడ్ నుంచి ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఏమో మేము ఫ్యూచర్లో వచ్చే వాళ్ళ గురించి మనం ముందుగానే అర్థం చేసుకుంటే బెస్ట్ కదా. బాగా ఎక్కువైపోయింది. యువర్ క్వశ్చన్ ఇస్ లైక్ పిల్లలు పుట్టక ముందుకి పిల్లలు పుట్టిన తర్వాతకి ఏంటి డిఫరెన్స్ అంటున్నాం. ఒక ఉమెన్ గా అంటే మదర్హుడ్ గురించి అడుగుతున్నావా, ఉమెన్ హుడ్ గురించి అడుగుతున్నావా? పిల్లలు పుట్టక ముందు థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, పిల్లలు పుట్టిన తర్వాత థాట్ ప్రాసెస్ ఏముంది, ఏం చేంజెస్ తీసుకొచ్చాను, అంతేనా? ఓకే, లెట్స్ డూ దిస్ ఇన్ ఎపిసోడ్ సో దట్ whoever deserves this video will get to watch it. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో మనకు తెలియదు. పర్టిక్యులర్గా ఉమెన్స్ దగ్గరికి వచ్చేసరికి అందరి దగ్గర సపోర్ట్ సిస్టమ్ ఉండదు, చాలా మంది దగ్గర సపోర్ట్ సిస్టమ్ ఉండదు. సో అలా సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళకే ఈ ఛానల్ యొక్క మోస్ట్ బెనిఫిట్. ఒక సిచ్యువేషన్ కానీ ఒక సర్కమ్స్టెన్స్లో నేను చేయలేనిది ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, అది నలుగురికి ఎలా సహాయపడుతుంది అనే కాన్సెప్ట్లోనే మనం వీడియో ముందుకు తీసుకొచ్చినాం. సో ఇవాల్టి వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మదర్హుడ్, అండ్ అలాంగ్ విత్ మదర్హుడ్ నేను ఏమేమి నేర్చుకున్నాను అన్నది నేను నీకు చెప్తాను. సో చాలా మంది ఏమనుకుంటారంటే మదర్హుడ్ వచ్చిన తర్వాత యూనో ఉమెన్ చాలా రియాక్టివ్ అయిపోతారు, చాలా ఓవర్వెల్మ్ అయిపోతారు, చాలా సాఫ్ట్ అయిపోతారు అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. సో దట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో మదర్హుడ్ నన్ను ఎమోషనల్ చేయలేదు, కానీ నాకు చాలా ప్రిసిషన్ నేర్పించింది. సో వెన్ అ చైల్డ్ ఇస్ వాచింగ్ యూ, రియాక్షన్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు నా కోపం వచ్చింది, నా కోపంలో నా ప్రవర్తన ఎలా ఉందో నా పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. నేను 10 మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళు నేర్చుకోరండి. ఆ పర్టిక్యులర్ మూమెంట్లో నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అన్న దాని బేసిస్ మీదే పిల్లలు నేర్చుకుంటారు. ఈ విషయము నాకు మదర్హుడ్ వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. నాలో చాలా విషయాలు నేను తెలియకుండా నేర్చుకున్నాను. బికాజ్ హౌ మై పేరెంట్స్ యూస్ టు రియాక్ట్, ఆర్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్ హాస్టల్స్. సో అక్కడ నేను చూస్తూ పెరిగింది కూడా ఫ్రెండ్స్ని చూస్తూ పెరిగాను, లేకపోతే కాలేజ్ స్కూల్ వార్డెన్స్ని చూస్తూ పెరిగాను. సో చాలా వరకు ఏంటంటే నా థాట్ ప్రాసెస్లో చాలా వరకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయేది ఇల్యూషన్స్ అబౌట్ మదర్హుడ్. చాలా వరకు ఇల్యూషన్స్లో మెయిన్ ఇంపార్టెంట్గా కామన్గా ఉండేవి మాత్రమే నేను తీసుకొచ్చాను. ఇల్యూషన్స్ అనేసరికి ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది, అన్నీ నేను ఒక ఎపిసోడ్లో కవర్ చేయలేను కదా. సో దట్స్ ద రీజన్ ఐ లైక్ పుట్ ఇట్ ఇన్ టు 3 సెక్షన్స్. సో మదర్హుడ్ రాకముందు ఏంటంటే ఆశీష్, ఐ కుడ్ అఫోర్డ్ ఎమోషనల్ లీకేజ్. అంటే ఇట్స్ లైక్ మనం లేట్గా రియాక్ట్ అయినా పర్లేదు, సో ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు, మనం అనవసరంగా మనకు అక్కర్లేని విషయాలు మనం మైండ్లో పెట్టుకున్నా పర్లేదు. మదర్హుడ్ వచ్చిన తర్వాత ఆ లగ్జరీ ఏదైతే ఉందో అది ఓవర్ నైట్లో డిసపియర్డ్. లైక్ దిస్ ఇట్స్ బికాస్ లైక్ నాట్ బికాస్ ఐ బికేమ్ స్ట్రాంగర్ అని కాదు, కానీ బట్ ఇంప్రిసిషన్ ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ అన్సేఫ్. అంటే చిల్డ్రన్ డోంట్ లెర్న్ ఫ్రమ్ అవర్ వర్డ్స్, దే లెర్న్ ఫ్రమ్ అవర్ రియాక్షన్స్. ఇందాక చెప్పారు కదా, దిస్ ఇస్ వాట్ ఐ మెంట్. దే డోంట్ లెర్న్ ఫ్రమ్ అవర్ వర్డ్స్, దే లెర్న్ ఫ్రమ్ అవర్ రియాక్షన్స్. నెక్స్ట్ది మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రిసిషన్ వర్సెస్ ఎమోషన్. ఎందుకు ప్రిసిషన్ ఇంపార్టెంట్, ఎందుకు ఎమోషన్ కాదు అన్నది నేను చెప్తా చూడు. ప్రిసిషన్ అన్నప్పుడు డోంట్ థింక్ అబౌట్ ఇట్ సప్రెషన్ లాగా అనుకోవద్దు. ఇట్స్ లైక్ చూసింగ్ వెన్ టు స్పీక్, choosing what deserves your energy, and then choosing what must stop with you. అలా నా విషయంలో నాకు మదర్హుడ్లోకి వచ్చిన తర్వాత మేబీ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ అ స్పెషల్ చైల్డ్ ఉండడం వల్లనేమో నా లైఫ్లో నేను ఇంకా ఎన్ని చేంజెస్ తీసుకురావచ్చు. ప్రపంచంలో చాలా మంది ఏం చూడలేకపోతున్నారు, నా కళ్ళతో నేను ఏం చూడగలుగుతున్నాను అన్నది నా లైఫ్లోకి ఒక స్పెషల్ చైల్డ్ వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. అండ్ దట్ టు హ్యావింగ్ 2 girl childs, ఒక నార్మల్ చైల్డ్ అండ్ ఒక స్పెషల్ చైల్డ్, బోత్ బోర్న్ ఆన్ ద సేమ్ డే సేమ్ టైమ్స్, జస్ట్ 1 minute డిఫరెన్స్ అంతే. బట్ చూడండి
వన్ హ్యాస్ అ స్పెషల్ ఎబిలిటీ అండ్ వన్ ఇస్ అ నార్మల్ చైల్డ్. అలాంటప్పుడు నా థాట్ ప్రాసెస్, నేను ఆలోచించే విధానం ఎలా ఉండాలో చూడండి. సో దట్స్ వేర్ ఆల్ ద చేంజెస్. కానీ నేనేం నేర్చుకున్నా నా లైఫ్ లో 30 years ఆఫ్ మై లైఫ్ ఐ డెంట్ లెర్న్ ఎనీథింగ్. ద మూమెంట్ ఐ హ్యాడ్ చిల్డ్రన్, వెరీ లెస్ పీరియడ్ లో నేను 30 ఏళ్ళు నేర్చుకుంది లిటరలీ ఒక 5-6 years లో నేర్చుకున్నాను. జస్ట్ ఇమాజిన్ అండ్ అండర్స్టాండ్ ఎంత ఇంపాక్ట్ ఉండుంటది ప్రెగ్నెన్సీ తర్వాత అన్నది. యా, ఇట్స్ అగైన్ మళ్ళీ నేను ఏమంటానంటే ఇట్స్ అబౌట్ లైక్ హ్యావింగ్ అ స్పెషల్ చైల్డ్ అండ్ హ్యావింగ్ అ నార్మల్ చైల్డ్ into the same family, and one baby girl is like dusky and another baby girl is like white. సో ఇక్కడ ఏమైందంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్, డిఫరెంట్ మైండ్ సెట్స్. ఒక అందరూ ఎవరేం మాట్లాడుకున్నా, ఎవరేం థింక్ చేసినా ఎవ్రీథింగ్ వచ్చి నాణ్యత మీదకే రుద్దేవారు, జస్ట్ బికాస్ ఐఎమ్ ద మదర్. సో నేనేమంటానంటే ఒక మదర్ అవనివ్వండి, ఒక మదర్ ఇన్ లా అవనివ్వండి, ఎనీబడి హూస్ అ ఉమెన్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ద న్యూలీ మదర్ ఇస్ అ న్యూలీ మదర్. బేసిక్ గా తనకి ఏం తెలియదు, షీఈ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ అ లాట్ విత్ హర్ బాడీ, అండ్ యూ కమింగ్ అండ్ టాకింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఆర్ గాసిపింగ్ అబౌట్ హర్ అండ్ షీ గెటింగ్ టు నో ఇట్. ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీరు ఆ ప్లేస్ లో పెట్టుకొని ఆలోచించండి ఒకసారి. యు సీ దట్స్ వెరీ ఈజీ టు కామెంట్ ఆన్ సంబడి, ఆర్ దట్స్ వెరీ ఈజీ టు టాక్ అబౌట్ సంబడి. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో, ఆ పర్టికులర్ పొజిషన్ లో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఆలోచించండి. హౌ వుడ్ ఇట్ ఫీల్? హౌ వుడ్ దట్ ఇంపాక్ట్ యూ? హౌ వుడ్ దట్ ఇంపాక్ట్ ద మదర్ అండ్ ద చిల్డ్రన్? And you know what? The harsh truth about motherhood is it forces you to see things clearly. మీరు ఆ తర్వాత వద్దు అనుకున్నా కూడా చాలా చాలా విషయాలు చాలా క్లియర్ గా, చాలా ప్రిసైజ్ గా కనిపిస్తాయి. అది పీపుల్ గురించి అవనివ్వండి, సిచ్యువేషన్స్ గురించి అవనివ్వండి. సమ్ టైమ్స్ లైక్ సిట్ అండ్ కనెక్ట్ ర్యాండమ్ డాట్స్. మీరు కనెక్ట్ చెయ్యాలని కనెక్ట్ చేయరు. బీయింగ్ అ మదర్, ఇట్ హ్యాపెన్స్ ఇన్స్టింక్టివ్లీ. అయితే ఆశిష్, మదర్హుడ్ అనేది ఇట్ ఫోర్సెస్ యూ టు సీ ప్యాటర్న్స్ వెరీ క్లియర్లీ. యూ బేసికలీ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ ఇది నాకెందుకు జరుగుతుంది, ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, వాట్ డస్ దిస్ లీడ్ టు. పర్టిక్యులర్ షిఫ్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాట్ లిటరలీ చేంజెస్ ఎవ్రీథింగ్. అర్థమైందా? ఈ పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ లో చేంజ్ తీసుకురావడం వల్ల మై పర్సనల్ లైఫ్, మై ప్రొఫెషనల్ లైఫ్, ఎనీథింగ్ అరౌండ్ మీ, నా చుట్టూ పరిస్థితులు, ప్రభావాలు అన్ని చేంజ్ తీసుకురాగలిగాను జస్ట్ బికాస్ ఆఫ్ ప్రెసిషన్. అది కూడా పిల్లలు ఉండడం వల్ల. సో పిల్లలకి మనం నేర్పించడం కాదండి, పిల్లలు పుట్టిన తర్వాత మనమే చాలా విషయాలు నేర్చుకుంటాం. సో మనం థర్డ్ సెక్షన్ లో మనం మాట్లాడుకునేది చిల్డ్రన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు, వాట్ చిల్డ్రన్స్ యాక్చువల్లీ అబ్జర్వ్ అనేది మనం మాట్లాడుకుందాం. మనం 100 లెక్చర్లు ఇస్తాం పిల్లలకి డే టు డే బేసిస్ మీద, వాళ్ళకి జర్రా కూడా గుర్తుండదు. ఎందుకు అంతెందుకు, జస్ట్ ఇమాజిన్ మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ మనం బయటకు వెళ్ళి వచ్చామనో, లేట్ గా వచ్చామనో, లేకపోతే ఏమో చాలా ఇన్స్టెన్సెస్ లో మనల్ని తిట్టేవారు కదా. మనం ఫరక్ పడుతుంది అసలు, మనం తీసుకునే వాళ్ళమా? ఇట్స్ ద సేమ్. అందులోని ఇది కొంచెం మోడర్న్ జనరేషన్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ చిల్డ్రన్ ఇట్లా దొరుకుతుంటారు ఈజీగా. ఏం ఆశీష్ అంతేనా? దే డోంట్ కాపీ అడ్వైజర్. వాళ్ళ అడ్వైజర్ తీసుకోరు, ఒక అడ్వైజ్ కాపీ కూడా కొట్టరు. ఏంటంటే మనం మాట్లాడిన టోన్ ఎలా ఉంది, మనం ఎలా రెస్పాండ్ అయ్యాము, ఈ 2 విషయాలు పిల్లలు ఏది అనుకున్నా, ఎలా అనుకున్నా ఈ 2 విషయాలు కాపీ చేస్తారు. నేను ఏ విషయాల్లో బాగా ప్రిసైజ్ అయ్యానంటే నా రియాక్షన్స్ ఏంటి, నా బౌండరీస్ ఏంటి, గుడ్ ఏది, బ్యాడ్ ఏది, రైట్ ఏది, రాంగ్ ఏది, నేను ఎలా డిసైడ్ చేస్తాను, ఎలా రియాక్ట్ అవుతాను. అట్ ద సేమ్ టైం మై బౌండరీస్, దెన్ మై సైలెన్సెస్. నా పిల్లలకి పర్ఫెక్ట్ గా ఉండడం నేర్పించడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఒక పని మనం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, ఇఫ్ దే యూస్ టు రియాక్ట్ హార్ష్లీ టువర్డ్స్ మీ, నేను నా పిల్లల వైపు నేను అట్లనే హార్ష్గా ఉన్నాను అనుకోండి, వాట్ ఈస్ దట్ ఐఎమ్ టీచింగ్ మై చిల్డ్రన్ కదా? ఎస్ ఆర్ నో? వాళ్ళు చేసిందే నేను చేస్తే ఇంకా నా పిల్లలు ఏం నేర్చుకుంటారు? నేనేం నేర్చుకున్నానో నా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది చెప్పు? అండ్ ఆల్సో ఇలాంటి కేయోస్ మన లైఫ్లో, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే దానికి ఒక స్టాప్ ఎక్కడో చోట పెట్టాలి కదా. అది నా విషయంలో నాకు మదర్హుడ్ వచ్చిన తర్వాత నుంచి అది స్టార్ట్ చేస్తాను. వెన్ సంబడి సేస్ సంథింగ్ దట్ దట్ ఈస్ వెరీ హార్ష్ ఆర్ దట్ ఈస్ వెరీ రూడ్ టువర్డ్స్ మీ, నేను మాక్సిమం కామ్గా ఉండడానికి ట్రై చేస్తాను, బికాస్ దేర్ జడ్జ్మెంట్ డజంట్ డిఫైన్ మీ. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఐ రియలైజ్ లైక్ నేను కామ్గా ఉంటాను, నా పిల్లలు కామ్గా ఉంటారు, నేను అరుస్తాను, నా పిల్లలు అరుస్తారు. సో ఇఫ్ ఐ ట్రై టు డూ ద రైట్ థింగ్, పిల్లలు కూడా అదే పని చేస్తారు. నాట్ బికాస్ ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్, బట్ బికాస్ కేయోస్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ ఇంటరప్ట్ ఇట్.
తర్వాత వెన్ ఐ మెంట్ స్టార్టింగ్ నుంచి ప్రిసిషన్ అని చెప్తున్నా కదా, వై ప్రిసిషన్ ఇస్ ప్రొటెక్షన్ అన్నది చెప్తా. ఇద్దరు ట్విన్ చిల్డ్రన్ ని పెంచడము అండ్ అందులోని ఒక స్పెషల్ నీడ్స్ చైల్డ్ ని పెంచడము, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అబౌట్ కంట్రోల్, దిస్ ఇస్ అబౌట్ క్లారిటీ. సో పిల్లల్ని పెంచడం అనేది నా కంట్రోల్లో ఉండాలి, లేకపోతే నాకు ఇట్లుండాలి, నా పిల్లలు ఇట్లుండాలి అనుకోవడము అది కంట్రోలింగ్ అవుతుంది. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ క్లారిటీ. ఇఫ్ పేరెంట్స్ డజంట్ హ్యావ్ ఇట్, కిడ్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్. సో ఈ విషయం కూడా నాకు మదర్హుడ్లోకి వచ్చిన తర్వాతనే తెలిసింది. సో ఇప్పుడు నువ్వు అనొచ్చు, నీకు డౌట్ రావచ్చు కదా, మేడం క్లారిటీ అంటున్నారు, క్లారిటీ ఏంటి మేడం, నాకు అర్థం కావట్లేదు. క్లారిటీ అంటే వాట్ ఈస్ యాక్సెప్టబుల్, వాట్ ఎండ్స్ హియర్, అండ్ దెన్ వాట్ డజంట్ డిజర్వ్ ఎ రియాక్షన్. ఈ మూడు విషయాల్లోని మనకి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, నేను అవతల వాళ్ళు నన్ను ఎంత ఇరిటేట్ చేయని, అవతల వాళ్ళు నన్ను ఎంత ట్రిగర్ చేయని. ఇప్పుడు నౌ మై చైల్డ్ ఇస్ 8 years 9 years అనుకో, వాళ్ళు నేను ఎలా రియాక్ట్ అవుతున్నానన్న దాన్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు, అవునా కాదా? సో దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ క్లారిటీ. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, పేరెంటింగ్ ఇస్ నెవర్ అబౌట్ ఎమోషనల్ పేరెంటింగ్ ఆశిష్, ఇట్స్ అబౌట్ కాన్షియస్ పేరెంటింగ్. ఈ ఛానల్లో మనం ఏం చేసినా సరే ఇట్స్ అబౌట్ కాన్షియస్ లివింగ్, కాన్షియస్ ధర్మ, కాన్షియస్ రైటిజియస్ థింగ్. ప్రతిదీ ఆ కాన్షియస్ అనే కాన్సెప్ట్ మీదే వెళ్తుంది. అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్, మదర్హుడ్ డిడ్ంట్ మేక్ మీ ఎమోషనల్, ఇట్ రిమూవ్డ్ ఇల్యూషన్స్. It taught me that restraint is not weakness. ఇంకా క్లియర్గా చెప్పనా, it is protection for the child and for the woman raising the child. సో ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, if this resonates with you, sit with it. If not, just notice what is the thing that's stirred within you. Swasti.